ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్లో 3 సంవత్సరాల కిందట వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడ చూసినా ఏ కాలనీ చూసినా నీటితో మునిగిపోయి ఇబ్బందులు పడ్డ పరిస్థితి చూసినాం. ఆ రోజు వర్షాలతో మునిగిపోయిన ఇళ్ళ వాళ్ళందరూ కూడా ఒక 10,000 కూడా అట్లా ఇచ్చి వాళ్ళ కనీసం ఇళ్ళనే క్లీన్ చేసుకుని వస్తాను ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చి కాపాడుకోవడం జరిగింది. కానీ ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇలాగే చేస్తే ఇబ్బంది అవుతుంది జనాలకని ఆలోచించి శాశ్వత పరిష్కారం ఏంటో తీసుకోండి అని ఆ రోజు కేసీఆర్ గారు ఆదేశంతో గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఒక యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు. అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్లలో మున్సిపాలిటీస్లలో చెరువులకు లింక్ ఎట్లా ఏర్పాటు చేయాలనే దాన్ని బేస్ చేసుకొని ఆ రోజు తీసుకున్న నిర్ణయంతో ఎస్ఎన్డిపి నాలలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిహెచ్ఎంసీ ఏరియా అండ్ సరౌండింగ్ మున్సిపాలిటీస్ అన్ని కూడా కలిపి దాదాపుగా 1,200 కోట్ల వరకు ఎస్ఎన్డిపి నాలలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఎంతసేపు అయింది అనేది ఈరోజు నేను తిరిగి వస్తూ ఉంటే ఈ ఒక్క ఎస్ఎన్డిపి నాల పోచమ్మకుంట నుండి పెద్ద చెరువు వరకు ఏదైతే మీర్పేటలో ఉన్న పెద్ద చెరువు వరకు ఎస్ఎన్డిపి నాలా చేస్తున్నామో ఇక్కడున్న కాలనీలన్నీ కూడా ఈ ఒక్క ఎస్ఎన్డిపి నాలా తీసుకోవడంతో దాదాపుగా 75 నుండి 80 కాలనీలు సేఫ్ అయినాయని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. వస్తూ ఉంటే లేడీస్ అందరు కాలనీ వాళ్ళందరూ గతంలో మేము మోకాల లోతు నీళ్ళల్లో ఉన్నాము, లేకపోతే నడుములోతు నీళ్ళల్లో ఉన్నాము, మా ఇండ్లన్నీ మునిగిపోయినాయి, వర్షం వస్తుందంటే భయపడే వాళ్ళం అని చెప్తున్నప్పుడు ఇప్పుడు వర్షం వచ్చినా నిర్భయంగా నిశ్చింతగా ఉన్నామని చెప్తుంటే సంతోషం అనిపించింది. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఫలితము పాజిటివ్గా ఉంటే నిజంగా సంతోషం అనిపిస్తుంది. గౌరవ కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది శాశ్వత పరిష్కారం చేసుకున్నాం. ఈ ఒక్క ఎస్ఎన్డిపి నాలనే 14 కోట్లు పెట్టుకున్నాం. అట్లాగే ప్లాన్ చేస్తున్నప్పుడు మొదటి విడత, రెండో విడత, మూడో విడత అని 3 రకాలుగా ఎస్ఎన్డిపి నాలాలు ప్లాన్ చేస్తున్నాం. మొదటి విడత పూర్తి చేస్తేనే ఇంత అన్ని కాలనీస్ కూడా మునిగిపోకుండా సేఫ్ గార్డ్ అయిన సందర్భం. రెండో విడత, మూడో విడత కూడా టేకప్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. రెండో విడత కూడా ఓన్లీ హైదరాబాద్ సిటీలో తీసుకోవాలని నిర్ణయం చేసుకుంటున్నారు. కానీ ఈ పక్కనున్న మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ తీసుకుంటేనే హైదరాబాద్ సిటీలో ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి సెకండ్, థర్డ్ విడత కూడా తీసుకోవాలి. రెండో విడత మనము కోమటికుంట నుండి మళ్ళీ పెద్ద చెరువు వరకు ఇంకో నాల పెట్టున్నాం. సో ఇవి 2 పూర్తి అయిపోతే అది 9 crores, 14 crores. ఇవి 2 పూర్తి అయిపోతే ఈ అల్మాస్ కూడా ఈ ఏరియా గుర్రంగూడ వరకు ఎక్కడ కూడా నీళ్లు నిలబడకుండా ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మిగతా ఎస్ఎన్డిపి నాలలు కూడా తీసుకోవాలి. ఎన్నో హైడ్రాన్ ముందు పెట్టుకుని ఒక ఇల్లు కూల్చినంత మాత్రం వరదలు అరికట్టలేరు. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎక్కడో రామ్నగర్లో ఒక ఇల్లు కూల్చేశాను కాబట్టి హైదరాబాద్లో వరదలు రాకుండా ఉన్నాయన్నట్టు మాట్లాడున్నారు. అది వాస్తవం కాదు.